అందరికీ నమస్కారం. ఆ దారి మూసివేసిన ఇరాన్, చిక్కుకున్న 700 నౌకలు దాటితే తగలబెడతామంటూ హెచ్చరిక. అసలు ఏం జరుగుతోంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. 700 నౌకలు అయితే కనుక చిక్కుకుపోయాయి. దాటితే కనుక తగలబెడతామంటూ హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇరాన్ అధికారికంగా హర్ముజ్ జలసంధిని మూసివేసింది. నౌకలు దాటడానికి కనుక ప్రయత్నిస్తే తగలబెడతామంటూ ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హర్ముజ్ స్ట్రైట్ వద్ద 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1వ తేదీని మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్ళగా, మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్, ఒక చిన్న కార్గో షిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా హర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశ్చిమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతార్, యుఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువుకు రవాణాగా హర్ముజ్ ఏకైక మార్గం. ఆ రవాణా అంతరికి కూడా ఈ మార్గమే ఒకటే ఉంది. దీని గుండా ఒక్క నౌక వెళ్ళడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రం అందుబాటులో ఉంటాయి. హర్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమాన్ తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే కొనసాగుతుంది. ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ నుంచే వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ మార్గాన్నే ఇరాన్ అయితే మూసివేసింది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరా అవుతుంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ దారి గుండా. అయితే ఇక్కడ 700 నౌకలను అయితే కనుక ఇరాన్ దారి మూసివేసి అక్కడ ఆగిపోవడం జరిగింది. 700 నౌకలు అవి దాటితే తగలబెడతామంటూ హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇక అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఈ మార్గానికి ప్రత్యామ్నాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. అంటే ఎక్కువగా అవి దాటి వెళ్ళడానికి ఇంకా లేవు, మార్గాలు చాలా తక్కువ ఉన్నాయంటున్నారు. సౌదీ అరేబియా, యుఏఈ కొంతమేర పైప్ లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ మొత్తం సరఫరాకి అయితే సరిపోవు. ఇక 1980లో ఇరాన్, ఇరాక్ ట్యాంకర్ యుద్ధం తర్వాత పూర్తి స్థాయిలో హర్ముజ్ మూసివేత జరగలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరిలో ఇరాన్ సైనిక విన్యాసాల సమయంలో కొంతకాలం రవాణా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు 6% పెరిగాయి. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే ఈ హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత బిజీగా ఉండే చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు సహజ వాయు సరఫరాలో 20% దీని గుండానే జరుగుతుంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకలు రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దీని ద్వారా మరి చమురు అందకపోతే అన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ధరలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు.